ప్రేమ దేవుని పిల్లారా, సూచక్రియలు అనగానేవి ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియలు అనగానేవి నేటి కాలంలో ఇవి జరుగుతున్నవా? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ఈ పాఠాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మన సిలబస్లో చేర్చి అందిస్తున్నారు విద్యార్థులందరికీ కూడా. సూచక క్రియలు అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా అని యేసుక్రీస్తు స్వస్థతలు ఎందుకు చేసినట్టు, యేసుక్రీస్తు గారు స్వస్థతలు ఎందుకు చేసుకుంటూ వెళ్ళారు ఆయన? దేవుని పిల్లారా, స్వస్థత ఈ ప్రపంచంలోని క్రైస్తవులలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పదం. చాలామంది క్రైస్తవులకు ఈ పదం చాలా ఇష్టమైనది. ఎంతోమంది బోధకులకు ఇది ప్రాణాధారమైనటువంటి మాట. లక్షలాది మంది సువార్థికులకు జీవనాధారమైనది. అనేక సంఘాలకు మూలాధారమైనది. ఈ స్వస్థత శాలలు, స్వస్థతల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. దీని అంతటి మీద మనకు ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు గారు ఈ సూచక క్రియలు ఎందుకు చేశారు, అసలు ఈ సూచక్రియలు అంటే ఏమిటి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నాయా లేదా అన్నది వాక్యానుసారంగా మనం పరిశీలించడం చాలా చాలా అవసరం. స్వస్థతశాలలు ఇటీవలి కాలంలో చాలా విరివిగా వెల్లువిరుస్తున్నాయి ప్రతి గ్రామంలోనూ. మా స్వస్థతశాలకు వస్తే 7 వారాలు క్రమం తప్పకుండా వస్తే ఎటువంటి రోగమైనా సరే నయమైపోతుంది అని ప్రకటించుకుంటున్నారు బోధకులు. మేమున్నటువంటి పశ్చిమ గోదావరిలో ముదునూరుపాడు అనే గ్రామంలో ఒక పెద్ద స్వస్థతశాల ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్ళేవారు. నేను కూడా వెళ్ళాను. అక్కడ మధ్యాహ్నం వరకు ఏదో పాటలు, ఆరాధనలు అంటూ జరిగేది. మధ్యాహ్నం నుండి ప్రార్థన ప్రారంభమై ఇంచుమించు ఒక 2-3 గంటలు నడిచేదండి. అప్పటి వరకు జనం ఎలా ఉన్నా కానీ ఆ ప్రార్థన అనే సమయానికి మాత్రం అలర్ట్ అయిపోయేవారు అందరూ. కారణం ఏమిటి? స్వస్థత ప్రార్థన చేస్తారు ఆయన అక్కడ. ఇటువంటి స్వస్థత శాలలు ప్రపంచవ్యాప్తంగా నేడు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు ఇలా స్వస్థతలు చేస్తున్నారు, ఎందుకు చేయవలసి వస్తుంది, అవసరం ఏమిటి అని మనం వారిని ప్రశ్నిస్తే చాలా ఆసక్తికరమైన, విచిత్రమైన సమాధానాన్ని వాళ్ళు చెబుతారు. మీరు ఇప్పుడు స్వస్థతలు ఎందుకు చేస్తున్నారు అని మనం అడిగామనుకోండి, యేసుక్రీస్తు ఎందుకు చేశాడు చెప్పండి అంటారు. మేము చేస్తున్నాం కదా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తప్పించి, మీరు బైబిల్లో యేసుక్రీస్తు గారు కూడా చేశారు కదా, అటువంటిప్పుడు మేమెందుకు చేయకూడదు? అంతేకాకుండా ఆయనను నమ్మిన వాళ్ళందరూ చేస్తారు అని యేసుక్రీస్తు గారే స్వయంగా చెప్పారు కాబట్టి ఇవి ఈ రోజున మా వల్ల జరుగుతున్నాయి అంటున్నారు. అందుకే మేము చేసుకెళ్తున్నాము అంటున్నారు. దేవుడు మాకు ఆ శక్తి ప్రసాదించాడు, కావాలంటే మీరు బైబిల్ చూసుకోండి అంటున్నారు. బైబిల్లోకి మనం వెళ్ళినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏమాత్రము హాని చేయదు. అంతేకాకుండా చివరిగా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళారు. కేవలం ఆయన చేసి వదిలేసేయటం మాత్రమే కాకుండా ఆయన శిష్యులకు కూడా దాన్ని ఆయన కట్టబెట్టాడు. కేవలం ఆయన శిష్యులతోనే దానిని నిలుపు చేయకుండా ఆయన ఏమన్నారంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును అనే పదాన్ని ఆయన అక్కడ వాడారు. మరి ఈ రోజున మేము కూడా నమ్ముతున్నాం కదా, కాబట్టి మా వలన కూడా ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవన్నీ జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. దేవుని పిల్లారా, ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటనకు తోడుగా స్వస్థతలను కూడా జతపరిచాడు. యేసుక్రీస్తు గారు కేవలం సువార్త ప్రకటన మాత్రమే చేసి విడిచిపెట్టకుండా స్వస్థతలను కూడా చేసుకెళ్ళాడు. మరి ఆయన చేసినప్పుడు ఆయన చేసిన ప్రతిదీ మేము కూడా చేస్తాం కదా, చెయ్యాలి కదా. ఎందుకంటే ఆయన మాట వ్యర్థము కానేరదు, నిరర్ధకము కాదు. నమ్మిన వారందరూ చేస్తారు, చేసి తీరుతారు అని ఆయన చెప్పినప్పుడు అది మా వల్ల నెరవేరకపోతే ఆ మాట కొట్టివేసినట్టు అవుతుంది. దేవుని మాట నిరర్ధకం కాకూడదు కదా, అందుకే దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు అని వాళ్ళు చెబుతూ ఇంకొక మాట అంటారండి. అదేమిటంటే, కేవలం సువార్త ప్రకటించడం వలన మాత్రమే ఆత్మలు రక్షింపబడవు. మరి ముఖ్యంగా
అన్యులు క్రీస్తును తెలుసుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు గారు నాటి జనాంగాన్ని నమ్మించడానికి సూచక్రియలు చేశాడు, దానిలో స్వస్థతలు కూడా చేశాడు. కాబట్టే మేము కూడా ఈ రోజున స్వస్థతలు చేస్తున్నాము. క్రైస్తవులు అంటే ఓకే, వాళ్ళు విశ్వసించారు యేసుక్రీస్తుని, మరి అన్యజనులు ఎలా నమ్ముతారు? వారిని మనం ఎలా నమ్మించగలం? యేసుక్రీస్తు గారిని నమ్ముకోండి అంటే వాళ్ళు దాన్ని ఎందుకు అంగీకరించాలి? కాబట్టి దేవుడే ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియను మా చేతుల్లో ఉంచాడు. కాబట్టి వాటిని అన్నిటినీ జరిగిస్తూ మేము ఆత్మను రక్షించగలుగుతున్నాము అని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారండి. నిర్మోహమాటంగా. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 4:48 చూసినప్పుడు, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, సాక్షాత్తు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు నమ్మరు. నాటి కాలంలో యేసుక్రీస్తు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు. కాబట్టి ఆయన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. మరి అప్పటి వాళ్ళు నమ్మడానికి ఆయన అది చేసినప్పుడు ఇప్పటి వాళ్ళు నమ్మడానికి మేము సూచక్రియలు అద్భుతాలు చెయ్యాలి కదా, స్వస్థతలు చెయ్యాలి కదా, కాబట్టే మేము చేస్తున్నాము అని కొండబద్దలు కొడుతున్నారు వీళ్ళందరూ. కాబట్టి దేవుని పిల్లారా, వీళ్ళు చెబుతున్న మాటలను రెఫరెన్స్లను చూసినప్పుడు కరెక్టేనేమో అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే క్రీస్తును నమ్ముకోండి అని మనం ప్రకటించినప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు నమ్ముకోవాలి? అంత అవసరమే ఉంది. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు. కాబట్టి క్రీస్తుని విశ్వసించాల్సిన అవసరం వాళ్ళకి లేదా? నిత్యజీవన సంగతి తర్వాత, ముందు ఈ లోక జీవన సంగతి చూసుకోవాలి కదా అనుకుంటారు వాళ్ళు. అందుకే క్రీస్తుని ఒక పట్టాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? అటువంటి వారిని సహితము మార్చి దేవుని పాదాల చెంతకు తీసుకురావడానికే దేవుడు ఈ సూచక క్రియలు, వాటిలో మరి ముఖ్యంగా స్వస్థతలు అనే వాటిని క్రైస్తవుల చేతికిచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు. సరే, వీళ్ళు ఎలా చెబుతున్నారు కదా, దీన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారా క్రైస్తవుల్లో అంటే 99% మంది ఉన్నారు. అయితే 1% మంది ఈ స్వస్థతలు జరగడాన్ని మాత్రం ఏమాత్రం సహించక అది వాక్యానుసారం కాదు అని గట్టిగా ఖండిస్తున్నారు. ఇటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉన్నది, ముందుగా ఈ ఖండనకు దిగినది మనందరం ఉన్నటువంటి, దేవుడు మనను చేర్చినటువంటి సంఘము, క్రీస్తు సంఘము. అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. ఈ సంఘం ద్వారా, ఈ సార్వత్రిక సంఘం ద్వారా దేవుడు సత్యాన్ని సమాజానికి తెలియపరుస్తూ ప్రజలను జాగృతపరచడానికి, చైతన్యవంతులుగా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే మనం ఈ క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ స్వస్థతలను వాక్యానుసారంగా విభేదిస్తున్నాం. వాక్య ఆధారాలతో, వాక్య ప్రమాణంతో మనం విభేదిస్తున్నాం. దీనిని సత్యం సమర్థించట్లేదని చెబుతున్నాం, వాక్యం అంగీకరించట్లేదు అని చెబుతున్నాం. ఇలాగా 2 భిన్న స్వరాలు ఈ స్వస్థతలకు సంబంధించి క్రైస్తవ్యంలో మనకు కనపడుతున్నాయి. వెరీ గుడ్ దేవుని పిల్లరా. ఓకే, మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. అసలు వీళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నారు స్వస్థతలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతాయని ఎలా చెప్పగలుగుతున్నారు అని మనం ఆలోచించినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకు కూడా. అదేమిటంటే, మళ్ళీ ఒకసారి మనం అదే వచ్చిన దగ్గరికి వెళదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అంటున్నాడు. అవేవనగా, నా నామాన్న దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినాను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందుతారు వాళ్ళు అన్నాడు. వెరీ గుడ్. దీనిని వరంగా యేసుక్రీస్తు గారు నాటి అపోస్తలులకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన దీనిని జరిగించుకుంటూ వెళ్ళాడు. ఓకే, అసలు ఇంతకీ యేసుక్రీస్తు గారు ఈ స్వస్థతలు అనే దానిని ఎందుకు ఎంచుకొని జరిగించినట్టు? ఆయన ఆనాడు వాటిని జరిగించకపోయి ఉంటే, వారసత్వంగా అపోస్తలులకు, వారి ద్వారా నమ్మిన వారికి ఇవ్వకుండా ఉంటే, ఈ రోజున ఇంత రభస ఉండేది కాదు దీని మీద. మేము చేస్తున్నామని వాళ్ళు చేయట్లేదు, అది దుష్టుడి పని అని మనము ఈ గొడవ లేకపోను. కేవలం ఈ స్వస్థతల కారణంగానే క్రైస్తవులందరూ మనల్ని విభేదిస్తారండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనగా, లేకపోతే మన తండ్రి గారు అనగా, లేకపోతే ఈ దేశంలో నన్ననగా, ఇలా సత్యాన్ని ప్రకటించే వాళ్ళందరినీ కూడా ద్వేషిస్తున్నారు, చేరదీయరు, అసలు వాక్యాన్ని వినరు. కారణం కేవలం ఈ స్వస్థతలే, కేవలం ఈ స్వస్థతలే. అసలు ఈ సమస్య లేవడానికి కారణం యేసుక్రీస్తు గారండి. ఆయన స్వస్థత చెయ్యబట్టే, దాన్ని అపోస్తలులకు ఇవ్వబట్టే, దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు.
మరి అసలు యేసుక్రీస్తు గారు శరీరానికి స్వస్థత ఎందుకు చేసినట్టండి? శరీరం గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో శరీరం గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప జ్ఞానాన్ని వెలువరించారు కదా. ఏమిటది? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నారు కదా. మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఆయనే చెప్పి ఆ శరీరానికి స్వస్థతను చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు బాగు చేయాలి అంటే శరీరం కూడా ప్రధానమైనదా దేవుని ఉద్దేశంలో? స్వస్థతలు కూడా అవసరమైనవా? అందుకే ఆయన చేసుకుంటూ వెళ్ళారా? శరీరాన్ని ప్రేమించారా యేసుక్రీస్తు గారు? ఇటువంటి అనుమానాలు, సందేహాలు మనకు కలుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దీని గురించి మనం లోతుగా పరిశీలన చేయటము, ఆలోచించడము చాలా చాలా అవసరము. వెరీ గుడ్. ఇకపోతే ఈ సూచక్రియలు, మహత్కార్యములను యేసుక్రీస్తు గారు చాలా విరివిగా చేసుకుంటూ వెళ్ళారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇశ్రాయేలు వార్లారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి అన్నాడు. అనగా యేసుక్రీస్తు గారు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇవన్నీ చేయడానికి ఆయన సొంత ఇష్టం కాదు గాని అవి దేవుని వలననే, అనగా తండ్రి అయిన దేవుని వలననే ఆయన చేశాడు, తండ్రి అయిన దేవుడే చేయించాడు అనే సంగతి ఇక్కడ పరిశుద్ధాత్మ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అంటున్నాడు. తండ్రి నాకు నేర్పినట్టు నేను ఈ సంగతులు మాట్లాడుతున్నాను, ఈ పనులు చేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఎలయనగా నా అంతటా నేనేం మాట్లాడలేదు, నాకు సంబంధం లేదు వీటన్నిటితో. ఆయన మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతున్నానంతే. ఎవరు మాట్లాడమన్నారు? తండ్రి మాట్లాడమన్నాడు. నేనేమనవలెనో, ఏమి మాట్లాడవలెనో, నేనేం చేయవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను పంపిన తండ్రి ఇదిగో ఇలా చేయమని చెప్పాడు. ఇక్కడ స్వస్థత చెయ్యి అన్నాడు, ఇక్కడ మహత్కార్యం చెయ్యి, ఇక్కడ అద్భుతం చెయ్యి అని నాకు చెప్పాడు. కాబట్టి నేను చేసుకుంటూ వెళుతున్నాను తప్పించి నా అంతటా నేనేం చేయట్లేదు అంటున్నారు ఆయన. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరిని నిలబెట్టామంటే యేసుక్రీస్తు గారిని నిలబెట్టాం. కారణం ఏమిటి? ఆయన చెయ్యబట్టే కదా ఈ రోజున వీళ్ళందరూ స్వస్థత చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి అసలు కీలకం అంతా ఆయనలోనే ఉన్నది. అసలు ఎందుకు ప్రభువా మీరు ఇటువంటి పనులు చేశారు? దానివల్ల ఈ రోజున మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మరి ఏమిటి దీనికి సమాధానం, మీరు ఏం చెబుతారు అని మనం ఆయన ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడంటే నా అంతటా నేనేమి చేయలేదు, ఆయన చెయ్యమన్నాడు, నేను చేశాను అంతే అని ఆయన చెబుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాయి. చేయడానికి క్రియలు ఆయన ఇచ్చాడు తప్పించి ఇవి నా అంతటి నేను చేస్తున్నవి కావు. ఆయన చేయమన్నాడు, నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు గారు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారండి. ఓకే, ఈ ముసలం అంతా యేసుక్రీస్తు గారి దగ్గర నుంచే ప్రారంభమైంది అని మనం అనుకుంటే ఇది ఆయన దగ్గర ప్రారంభమైంది కూడా కాదు అనే సంగతి మనకి ఎక్కడ అర్థమైపోయింది. ఇంకా వెనక్కి వెళితే దీనికి మూలకారకులు తండ్రి అయిన దేవుడు అనేది తేటతెల్లమైంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం అడగవలసింది తండ్రి అయిన దేవుణ్ణి అసలు ఎందుకు మీరు ఈ సూచక క్రియలలో స్వస్థతలు అనే వాటిని జరిగించారు? ఎందుకు జరిగించారు? కేవలం ఇవి మాత్రమే కాకుండా మహత్కార్యాలు, సూచక్రియలు కూడా ఎందుకు జరిగించారు? ఎందుకు జరిగించారంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు ఇలా జరగాలని. ముందుగా నిర్ణయించాడు. యేసుక్రీస్తు గారు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేశారు. ఇటువంటివి కేవలం క్రీస్తు మాత్రమే కాకుండా ఇతరులు ఎవరైనా చేశారా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే ఆయన నాయన నువ్వు బైబిల్ అంతా చదవరాదు ఒకసారి అంటాడు. ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు గతంలో ఏమైనా జరిగాయా? జరిగితే ఎందుకు జరిగాయి? ఎందుకు జరిగించవలసి వచ్చింది? ఒకవేళ గతంలో జరిగిన వాటికి క్రీస్తు రావటం వలన జరిగిన వాటికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏమైనా సంబంధం ఉందా?
ఇదంతా మీకు అర్థం కావాలి అంటే మీరు నన్ను అడగటం కాదు, మీరు బైబిల్ని అడిగారు అనుకో, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ బైబిల్లో దీని అంతటినీ రాయించాను అని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. వెరీ గుడ్. క్రీస్తుల అద్భుతాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, ఆయనే మోషే. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. అందరూ చాలా శ్రద్ధగా వినాలి. చాలా ముఖ్యమైనటువంటి పాఠం అండి. మనం చాలాసార్లు వినేశామని అనుకుంటుంటాం. స్వస్థతల గురించి మనకు తెలియందే ఉంది అని మనం అనుకుంటుంటాం. కానీ చాలా విషయాలు లోతులలో దాగి ఉన్నాయి. సమాజం మనల్ని నిందిస్తోంది, మనం ఏదో కాని బోధ చేస్తున్నామని. కానీ మనం వాక్యానుసారంగా ఎంత సరి అయిన బోధ చేస్తున్నామో మనం కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ స్వస్థతల పేరుతో మోసపోతున్న అనేక మందిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ని రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ను రాసుకోండి. వెరీ గుడ్. ఎవరితడు? మోషే. ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములో కూడా మహత్కార్యములను సూచక క్రియలను చేసి అంటున్నాడు. వారిని తోడుకుని వచ్చాను. మోషే కూడా ఏం చేశాట? మహత్కార్యములను సూచక్రియలను చేసి మోషే సూచక్రియలు చేశాడు. మోషే వంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తు గారు కూడా సూచక్రియలు చేశారు. ఓకేనా అండి? వెరీ గుడ్. అయితే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ కాలం అంతటిలో సూచక్రియలు అనేవి జరగలేదు. పరిమిత కాలంలో మాత్రమే జరిగాయి. ఒక నిర్ణీత కాలంలో మాత్రమే దేవుడు వీటిని జరిగించాడు. ఈ నిర్ణీత కాలంలో మాత్రం అసలు ఎందుకు జరిగించవలసి వచ్చింది అన్నది మనం తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ సూచక క్రియ అంటే ఏమిటి అన్నది మనకు అర్థం కావాలి. వెరీ గుడ్. సూచక క్రియ, దాన్ని 2 భాగాలు చేస్తే మనం సూచకము లేదా సూచన ప్లస్ క్రియ, సూచక క్రియ. ఈ సూచకము లేదా సూచన అనగా దాని అర్థం ఏమిటంటే సమాచారము లేదా సూచన అంటారు. సూచన, జ్ఞాపకము. చూడండి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు ఈ అర్థాలన్నింటినీ కూడా. ఎందుకంటే సూచక క్రియలు అని అనేక చోట్ల పదప్రయోగం జరిగింది బైబిల్లో. అనేక సందర్భాలలో అనేక భావాలను మైండ్లో ఉంచుకుని సూచక క్రియ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావం స్ఫురిస్తూ ఉంటుంది దానికి. కాబట్టి ఈ సూచకము లేకపోతే సూచక అనే పదానికి ఉన్నటువంటి అర్థాలన్నీ మనకు తెలియాలి. అందుకే సమాచారము, సూచన, జ్ఞాపకము, అగుపరచే అనే అర్థం వస్తుంది. లేదా జ్ఞాపకము చేసే అని మరో అర్థం వస్తుంది. జ్ఞాపకము చేసే. సూచించునది అనే అర్థం వస్తుంది. సూచకము అనే పదానికి సూచించునది లేదా తెలుపునది. ఇంకా విలువైన అర్థం ఉంది చూడండి. గుర్తుల ద్వారా అగుపరచే సమాచారము అంటున్నాడు చూడండి. గుర్తుల ద్వారా, సైన్స్, గుర్తుల ద్వారా అగుపరచే సమాచారము. ఏమండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఈ అర్థాలు అన్నిటినీ మీరు మైండ్లో ఉంచుకుని ఒక వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింది భూమి మీద సూచక క్రియలను అంటున్నాడు. ఏమంటే అనగా మహత్కార్యములు అనేవి ఆకాశమందు జరిగించేవైతే క్రింద భూమి మీద జరిగే ప్రతిదీ కూడా సూచక క్రియే అని రాయిస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. 22వ వచనాన్ని చూసినప్పుడు, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి మూడింటిని చేయించాడు. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు గారు సూచక క్రియ చేశారు అంటే దేనినైనా సూచిస్తున్నాడా? దేనినైనా జ్ఞాపకం చేయడానికి ఆయన ఇది చేసుకెళ్తున్నాడా? లేక గుర్తుల ద్వారా ఏదైనా సమాచారాన్ని చేరవేస్తున్నాడా సమాజానికి? ఈ అర్థాలు అన్నిటిని పెట్టి మీరు ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్ గురించి. ఓకేనా అండి? వెరీ గుడ్. ఇకపోతే సూచక క్రియలో క్రియ అనగా పని మనందరికీ తెలుసు. క్రియ అనగా పని. వెరీ గుడ్. ఇంతకీ మహత్కార్యం అంటే ఏమిటి? మహత్కార్యాలు, అద్భుతాలు చేశాడన్నారు కదా. మహత్కార్యము అనే పదానికి గొప్పది అని అర్థం వస్తుంది. గొప్పదైన కార్యము అనగా పని. ఉన్నతమైనది అనే అర్థం కూడా వస్తుంది. అలాగే శక్తివంతమైనది మహత్కార్యం అనగా.
ప్రభావమైనది అనగా ప్రభావాన్ని చూపించేది, ప్రభావమైనది, ప్రశస్తమైనది అని అర్థం కూడా వస్తుంది మహత్కార్యానికి. మహత్కార్యము ప్రశస్తమైనది, బుద్ధితనాన్ని తెలిపేది అన్నాడు. బుద్ధి అనగా ఆలోచనను తెలియజెప్పేది మహత్కార్యం అంటున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో ఈ రెఫరెన్స్లు అన్నీ మనం చూస్తుంటే, రెఫరెన్స్లు కాదు, ఈ అర్థాలన్నీ మనం చూస్తున్నప్పుడు మహత్కార్యానికి చాలా కొత్త భావాలు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ చదవండి 19వ వచనం. ఈ భావాలు మహత్కార్యము అన్నదానికి ఉన్నటువంటి అర్థాలు అన్నిటిని మీరు మైండ్లో ఉంచుకుని ఈ రెఫరెన్స్ చదవండి. పైన ఆకాశమందు మహత్కార్యములు అనగా పైన ఏదో ప్రశస్తమైనది చేశాడు, పైన ఏదో శక్తివంతమైనది ఆయన జరిగించాడు, పైన గొప్పది ఉన్నతమైనది ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. బుద్ధితనాన్ని తెలిపే పనులు యేసుక్రీస్తు గారు చేసుకుంటూ వెళ్ళారు. ఓకేనా? వెరీ గుడ్. ఇకపోతే అద్భుతము ఎందుకంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అన్నాడు. ఇప్పుడు అద్భుతానికి ఉన్నటువంటి అర్థం ఏంటని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించేది, అబ్బురపరిచేది, వింతగొలిపేది. ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను అనగా ఆశ్చర్యపరిచే, వింతగొలిపే, అబ్బురపరిచే కొన్ని పనులను ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఏమండి, ఇంత లోతైన అర్థాలు కలిగినటువంటి ఆ పనులను ఆయన చేసుకుంటూ వెళ్ళాడు అంటే దీని వెనుక చాలా లోతైన భావమే ఉండి తీరాలి తప్పనిసరిగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో, విస్తారమైన అద్భుతాలు, అద్భుతము అబ్బురపరిచేదన్నమాట. ఏ పట్టణాల్లో ఆయన చేసుకుంటూ వెళ్ళాడో అంటున్నాడు. కాబట్టి అద్భుతము, మహత్కార్యము ఈ 2 పదాలు చాలా గొప్పవి. ఈ రెండిటిని మిళితం చేస్తే ఉద్భవించే పదమే సూచక క్రియ అనే పదము అని మనం చెప్పవచ్చు. ఈ రెండిటిని మిళితం చేస్తే, ఈ రెండింటిని కలిపితే ఉద్భవించే ఒక కొత్త పదమే సూచక క్రియ. ఓకేనండి? వెరీ గుడ్. అంటే మనుషుల వలన సాధ్యము కానీ కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే ఒక విశేష క్రియయే సూచక క్రియ అని మనం చాలా సూటిగా చెప్పవచ్చు. రాసుకున్నారు కదా, మనుషుల వలన సాధ్యం కాని కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే ఒక విశేష క్రియయే సూచక క్రియ. ఏమండి, పాత నిబంధనలో కూడా సూచక క్రియలు మనకు కనపడతాయి, కొత్త నిబంధనే కాదు. యేసుక్రీస్తు గారు జరిగించిన సూచక క్రియలకు మూలాలు పాత నిబంధనలో మనకు కనపడతాయి. క్రీస్తు ఎందుకు సూచక్రియలు చేశారో మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధనలో జరిగిన సూచక్రియల దగ్గరకు మనం వెళ్ళాలి. అందుకే వెళదాం అక్కడికి ఒకసారి. మనం నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనము. మోషేకు దేవునికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు. మోషేను మందలిస్తాడు ఇక్కడ దేవుడు, కోప్పడతాడు మోషే మీద. ఎందుకు? ఐగుప్తు దేశం వెళ్ళి వాళ్ళందరినీ విడిపించుకు తీసుకురావయ్యా అని దేవుడు చెబితే, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, ఇదంతా నేనెక్కడ చేయగలను, కుదరదండి అని చెప్పేటప్పటికి ఆ అహరోను పంపించు అని అనేటప్పటికి కోప్పడతాడు దేవుడు. నాకు తెలీదా, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావంటే, నోరు మూసుకొని వెళ్ళి నేను చెప్పింది చేయి అని చెబుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక మాట అంటాడు. 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. సూచక్రియలు చేయాలి అంటాడు. ఇంతకీ ఏమిటా సూచక్రియలు? 4వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని విషయాలు చెప్పాడు. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి వింటారు. వారు ఈ 2 సూచనలు అంటున్నాడు, చూసారండి, 2 సూచనలు బట్టి నమ్మక, నీ మాట వినకపోతే నీవు కొంచెము ఏటి నీళ్లు తీసుకుని ఎండిన నేల మీద పోయవలను, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. మొదటి సూచనకు వాళ్ళు నమ్మకపోతే రెండవ సూచనకు నమ్ముతారు, రెండవ సూచనకు నమ్మకపోతే మూడవ దానికి నమ్ముతారు. నువ్వు వెళ్ళి ఇవి చేసి సూచించు వాళ్లకు అంటున్నాడు. ఇప్పుడు సూచక క్రియ దేనినో సూచించడానికి చేసేది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతోంది. మొదటి సూచన అన్నాడు అనగా కర్ర పావుగా మారడం దేన్ని సూచిస్తోంది?
సూచక్రియట. దేని సమాచారాన్ని అందిస్తోంది ఆ క్రియ? ఏమండి, దేనిని జ్ఞాపకం చేస్తోంది? దేనిని తెలుపుతోంది? ఈ గుర్తు ద్వారా ఏ సమాచారము నాటి ప్రజలకు వెళ్ళాలి? అంతే కదండి. సూచకం అనగా మనం ఈ అర్థాలన్నీ చూసాం. ఈ అర్థాలన్నీ పట్టుకొచ్చి ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు మోషేకు చెప్పిన వాటికి అప్లై చేస్తే మనకు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ ఏమి సూచించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏ ఉద్దేశంతో జరిగించాడు ఇవి? ఏమండి, దేవుని పిల్లారా, చూద్దాం మనం ఏ ఉద్దేశంతో దేవుడు అసలు మోషే ద్వారా వీటన్నిటిని చేయించాడు. ఇలా దేవుడు మొట్టమొదట మోషేకు సూచక్రియలు నేర్పించి వాటిని ఇశ్రాయేలీల ముందు కూడా చేయించాడు. తరువాత ఫరో ముందుకు మోషేను పంపించాడు. అక్కడ మోషే సూచించాలి. సూచించడం కొరకు సూచక క్రియ అనే దాన్ని చెయ్యాలి. ఓకేనా అండి? వెరీ గుడ్. చూద్దాం మనం ఏం జరిగింది అసలు. నిర్గమకాండం 7వ అధ్యాయము 3వ వచనం. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను నేను అంటున్నాడు. 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆయనను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలీలను పోనీయడాయను అంటున్నాడు. పోనివ్వటం లేదు. వెరీ గుడ్. ఎందుకు కఠినపరిచాడు? యెహోవాయే కఠినపరిచాడట. ఏమండి, కఠినపరిచాడు కాబట్టి పోనివ్వట్లేదు. మనసు కఠినమైంది. కఠినం అంటే ఏమిటి? మనకు తెలుసు, రాజులు సాధారణంగానే మూర్ఖులుగా ఉంటారు. ఫరో పరమ మూర్ఖుడు. అలాంటి మూర్ఖత్వం కాదు, మళ్ళీ కఠోరమైనటువంటి మూర్ఖుడు అనమాట. అడవి మూర్ఖుడు అంటారు చూసారా మన సైడు, అడవి మూర్ఖుడు అనమాట. అటువంటి మూర్ఖుడిని మరింత కఠినం చేశాడు తండ్రి అయిన దేవుడు. ఏమండి, తత్ఫలితంగా అక్కడ సూచక క్రియలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఫరో హృదయం కఠినం కాబట్టే వాడికి తెలియపరచడానికి సూచక్రియలు చేయించడం అవసరమైంది అక్కడ. మరి సూచక్రియలు చేయించడానికి ఫరో హృదయాన్ని కఠినపరచాలా? అసలు సూచక్రియలు ఎందుకు చేయాలి? గాడిదగుడ్డు అంతే కదండి. ఫరో హృదయాన్ని కఠినపరచటం, మళ్ళీ వాడిని నమ్మించడానికి సూచక్రియలు చేయటం, ఇవన్నీ ఎందుకు? ఫరో ఎంత అండి అసలు దేవుడు ముందు? ఫరో ఎంత చెప్పండి? గట్టిగా డెప్ప మీద కొట్టాడు, చచ్చూరుకుంటాడు ఫరో. ఐగుప్తు దేశం ఎంత అండి అసలు తండ్రి అయిన దేవునికి? ఆఫ్టర్ ఆల్ కాదండి, సృష్టికర్త ఆయన, కలిగించిన వాడు ఆయన. ఊదితే ఎగిరిపోతుంది ఈ భూగోళం, ఊదితే వెళ్ళిపోతుంది ఎక్కడికో విశ్వంలో. అటువంటిది ఫరోను కఠినపరిచి వాడి ముందు కొన్నిటిని చేయించవలసిన అవసరం ఏమొచ్చింది అసలు దేవునికి? ఏమండి, దేవుని శక్తి ముందు ఫరో శక్తి ఎంత చెప్పండి? అవునా కదా? మరి ఎంతో తేలికగా ఇశ్రాయేలును విడిపించి తీసుకురావాల్సింది పోయి ఇన్ని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎందుకు చేయించవలసి వచ్చింది? దానివల్ల ఐగుప్తు దేశానికి తీరని నష్టం వాటిల్లింది. చాలామంది ఐగుప్తు ప్రజలు చనిపోయారు. దేశం అంతా ధ్వంసం అయిపోయింది. ఎందుకు ఇటువంటి కార్యక్రమానికి దేవుడు శ్రీకారం చుట్టాడు? ఆలోచించాలి మనం ఇక్కడ. దేవుని పిల్లారా, కేవలం సూచక్రియలు జరిగించడానికే దేవుడు ఫరో హృదయాన్ని, అప్పటికే పరమమూర్ఖుడైన ఫరో హృదయాన్ని మరింత కఠినపరిచాడు. కఠినపరచడం అంటే ఏమిటి? ఇందాక ప్రశ్నించాను, మీకు చెప్పలేదు. లక్షలాది ప్రజలు ఐగుప్తు దేశంలో ఊడిగం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. ఫలితంగా వాళ్ళకి దక్కేది ఏమిటంటే కేవలం తిండి మాత్రమే, అది కూడా సరిగ్గా లేకపోవటం. పని చూస్తే చాలా విస్తారంగా ఉంది, వాళ్ళేమో కష్టపడలేకపోతున్నారు. వీళ్ళ కష్టం వల్ల ఐగుప్తీయులందరూ కూడా భోగభాగ్యాలు, విలాసాలు అనుభవిస్తున్నారు. ఏదైనా ఒక పట్టణం కట్టాలా, ఇశ్రాయేల్ చేత కట్టించడం. పంటలు ఇశ్రాయేల్ చేత పండింపజేయడం, దాని ఫలాన్ని వాళ్ళు తీసుకోవడం, వీళ్ళకి 4 మెతుకులు పడేసేయడం. పెద్ద పెద్ద ధాన్యాగారాలు వాళ్ళ చేత కట్టించడం, బిల్డింగులు కట్టించడం, పిరమిడ్లు కట్టించడం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలుల చేతనే ఐగుప్తీయులు చేయించుకుంటూ వెళుతున్నారు. వారి వలన వీళ్ళకి ఎంతో లాభం చేకూరుతుంది. కువైట్ దేశంలో ఖాదిమ్ అనే వ్యవస్థ ఉంది, మనకు తెలుసు. ఖాదిములు, ఖద్దామాలు అనగా బానిస వ్యవస్థ. కువైట్లలో పనిచేస్తుంటారు మన వాళ్ళు. వచ్చి తక్కువ జీతానికి ఎక్కువ కష్టపడుతుంటారంటే, తక్కువ జీతానికి ఎక్కువ కష్టం. పాపం తినడానికి సరైన తిండి కూడా ఉండదు కొంతమందికి, అయితే అందరికీ కాదు. కంటి నిండా నిద్ర కూడా ఉండదండి కొంతమందికి. తెల్లవారుజామున లేస్తారు,
ఎప్పుడో రాత్రి పడుకుంటారు, ఒళ్ళంతా హోనం అయిపోతుంది. అనారోగ్యంతో ఉన్నా సరే కొందరు కువైటీసు మన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళరండి. కఠినమైన మనసులు వెళ్ళి, అలా కాదు మేము చేయలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతాం అన్నారు అనుకోండి, సరే అమ్మ బయలుదేరు అని చెప్పి చేతిలో ఒక 10,000 దినార్లు పెట్టి సాగనంపరు, దండేసి. ఎలా వెళతావు నువ్వు, వెళదా కుదరదు అంటారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నావు నిన్ను, ఆ డబ్బులను ఇచ్చేసేళ్ళు అంటారు. కారణం ఏమిటి? వీరి వలన ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది కువైట్ గవర్నమెంట్కు, కువైట్ ప్రజలకు, మరి ముఖ్యంగా కువైట్ ప్రజలకు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంటి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అంట్లు తోమక్కలేదు ఆడవాళ్ళు. కువైట్ వాళ్ళు అంట్లు తోవాల్సిన అవసరం ఉండదు, వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కార్లు కడగాల్సిన అవసరం ఉండదు, కారు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి దానికి మనుషులను పెట్టేసుకుంటారు. జస్ట్ వాళ్ళు అలా వచ్చి కూర్చుని తిని వెళ్ళిపోతారు, అంతే అండి. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి. కాబట్టి ఈ ఖాదిముల వలన, ఖద్దామాల వలన ఈ దేశానికి ఎంతో మేలు, ప్రయోజనం జరుగుతోంది. హ్యాపీ లైఫ్స్ అయిపోయినాయి వాళ్ళవన్నీ కూడా. అటువంటప్పుడు ఈ భారత ప్రభుత్వం కబురు పెట్టి మా వాళ్ళందరినీ వెనక్కి పంపించేసేయండి, ఖద్దామాలందరినీ పంపించేయండి, ఇమ్మీడియట్గా ఫ్లైట్లు పంపిస్తాను, ఎక్కించేయాలి అన్నది అనుకోండి, వీళ్ళు పంపించేస్తారండి అంత తేలిగ్గాను. బేరం పెడతారు, ఒప్పందానికి వస్తారు భారత ప్రభుత్వంతో. ఏంటి, ఏమైంది అసలు, కారణం ఏమిటి, మేమేం తప్పు చేసాం, మేమేమైనా సరి చేసుకోవాలో చెప్పండి అంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఫిలిప్పీన్ గవర్నమెంట్ కువైట్ దేశానికి మనుషులు పంపించడం మానేసింది. నాకు కానీ కోపం వచ్చిందా, కువైట్లో ఉన్న మొత్తం మా వాళ్ళందరినీ విమానాలు పంపించి రప్పించేస్తాను, వెనక్కి జాగ్రత్త, ఎలా పడితే అలా చంపేస్తున్నారు మా వాళ్ళు మీరు అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు చాలా గట్టిగా గొడవ చేశాడు. చాలా గట్టిగా వీసాలు ఆప్ చేసేసాడు కొంతకాలం. ఎక్కడికక్కడ గిలగిలాడిపోయింది కువైట్ గవర్నమెంట్. ఎందుకంటే ఒక్కరు మొదలు పెట్టారా ఈ పనిని, మిగిలిన దేశాలన్నీ అనుసరించేస్తాయి, వీళ్ళ జీవితాలు కష్టాల్లో పడిపోతాయి. ఇప్పటికి ఈ కరోనా టైంలోనే బయటకు వెళ్ళిన, అనగా స్వదేశాలకు వెళ్ళిన పని వాళ్ళు ఇంచుమించు 86,000 మంది ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు, ఫ్లైట్లు తిరగకపోబట్టి. కాబట్టి తమ దేశంలోకి ఎవరినీ రావడానికి అనుమతించినటువంటి కువైట్ ప్రభుత్వం ఇళ్లలో పనిచేసే వాళ్ళని మాత్రం రప్పించడానికి అనుమతి ఇచ్చింది. ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కువైట్లో, ఫిలిప్పీన్ దేశం నుండి. రేపు మాపు భారతదేశం నుండి కూడా మనుషులు వస్తారు. రప్పించుకుంటున్నారు. అదే మొత్తం అందరినీ ఖాళీ చేసి వచ్చేమంది అనుకోండి భారత గవర్నమెంట్, వీళ్ళు ఒప్పుకోరు, కాళ్ల బేరానికి వస్తారు. కారణం ఏమిటి, మన వల్ల వీళ్ళ జీవితాలు సుఖమయం అయిపోతున్నవి. గల్ఫ్ దేశాలు అంతటా కూడా ఇదే పరిస్థితి. బాగా డబ్బుంది, ఆయిల్ పడుతుంది, బాగా డబ్బు విసిరి పని చేయించుకుంటారు. ఫరో పరిస్థితి, ఐగుప్తీయుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇశ్రాయేలీల వల్ల వాళ్ళు సుఖానికి అలవాటు పడ్డారు, బాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ విడిపించేయడానికి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, పంపించేయడానికి ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఫరో పరమమూర్ఖుడు, అస్సలు ఒప్పుకోడు. అటువంటి వాడిని మరింత మూర్ఖుని చేశాడు దేవుడు. అస్సలు ససేమిరా అన్నాడు, అంతే, ససేమిరా అన్నాడు. సరే నువ్వు ఒప్పుకోవు కదా, ఒప్పుకోను. పంపించు కదా, పంపించను. సరే చూడైతే మా వెనక ఎవరున్నారో చూడు అని చెప్పి మోషే ఏం చేశాడంటే సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. ఏమిటది? మొట్టమొదటిది, కర్ర నేలను పాడేస్తే పామైపోవడం, అలాగే ఏటి నీళ్లు రక్తంగా మారిపోవడం, చెయ్యి ఛాతి మీద పెట్టుకుంటే, భుజం మీద పెట్టుకుంటే అది తెల్లని కుష్ఠరోగం వచ్చినట్టుగా మారిపోవటం. వీటన్నిటిని చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఫరో దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు కూడా మోషే వేటినైతే చేశాడో ఈ మూడింటిని వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రాణులు సృష్టించారు, కలిగించగలిగారు. వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారు. వీటన్నిటిని వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇది చదివిన చాలా మందికి డౌట్ వచ్చేస్తుందండి. అదేమిటండి, మరి దేవుని శక్తితో కదా కర్ర పాముగా మారింది, మరి వాళ్ళలో ఆ శక్తి ఉన్నదా, దైవశక్తి వాళ్ళకు కూడా ఉన్నదా, అనగా వాళ్ళ దైవాలు కూడా, అనగా వాళ్ళు పూజిస్తున్నవి కూడా దైవాలేనా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. దేవుని పిల్లారా, ఇక్కడ బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటేనండి, మోషే నీటిని రక్తంగా మార్చాడు. దానివల్ల ఐగుప్తీయులకు త్రాగటానికి నీరు లేకుండా పోయింది. చాలా ఇబ్బంది పడ్డారు. ఏరంతా కంపు కొట్టిన రక్తం ఎటువంటి వాసన వస్తుందో మనకు తెలుసుకుని, నీచుకంపు రక్తం. కాబట్టి వాడు త్రాగడానికి నీళ్ళు లేవు. ఉన్న నీళ్లు కాస్త రక్తంగా మారిపోయి తాగడానికి నీళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే
మేము కూడా ఏమాత్రం తీసిపోము అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్న నీటిని కాస్త వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా రక్తంగా మార్చారు గొప్పతనాన్ని చూపించడానికి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, నువ్వు కూడా నీటిని రక్తంగా మార్చకపోతే త్రాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి దాహాన్ని తీర్చడానికి రక్తాన్ని నీరుగా మార్చొచ్చు కదా. ఏమండి, రక్తాన్ని నీరుగా మార్చొచ్చు కదా. అలా చేయలేదు వాళ్ళు, అలా చేయలేదు. గమనించండి, వాళ్ళు కూడా రక్తంగా చేశారు. ఇకపోతే మోషే కప్పలను వదిలాడు దేశం మీదకి, కప్పలను విడిచిపెట్టాడు. వాళ్ళు కూడా కప్పలు రప్పించేశారు. వాళ్ళు కప్పలు రప్పించకపోతే దేశమంతా కప్పలు కమ్మేసి ఉన్నప్పుడు ఆ కప్పలను వెళ్ళగొట్టొచ్చు కదా, తరిమేచ్చు కదా వీళ్ళు. అలా జరగలేదు, వీళ్ళు కూడా కప్పల్ని రప్పించారు. చివరికి మోషే పేలును విడిచిపెడతాడు. పేలు తెలుసు కదండి, ఆడోళ్ళు తల నిండా ఉంటాయి. చూడండి ఒకసారి, ఆడోళ్ళు తల నిండా పేలే, పుచ్చిపోయి ఉంటాయి. హంగన ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారంటే ఏం చేస్తుంటారు మన అందరికీ తెలుసు, పేలు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు తలస్నానాలు చేయరు చాలామంది, ఒంటి శుభ్రం ఉండదు, తల శుభ్రం ఉండదు, దాంతో పేలు పుచ్చిపోతాయి భయంకరంగా ఈ ఆడోళ్ళకి. అటువంటి పేలును ఊరు మీదకి వదిలేటట్టండి. పేలంటే ఎలా ఉండొచ్చు, కోడి పేలు అని మనం అంటుంటాం చూసారండి, కోడి మిన్నల్లి అంటారు, పేనుని మిన్నల్లి అంటారు. ఇంకా చాలా సూక్ష్మ ఆకారంలో ఉండినల్లి. అది పాకుతుంటే ఒళ్ళంతా జలధరించేస్తుందండి, చాలా అనీజీగా అనిపిస్తుంది, చాలా చిరాకు అనిపిస్తుంది. అటువంటి పేళ్లను మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశం మీద వదిలాడు సూచక్రియలన్నీ జరిగించడానికి. వాటిలో భాగంగా ఆ దెబ్బకు వాళ్ళు చేతులు ఎత్తేస్తారండి, ఇది మా వల్ల కాదు అనేస్తారు. చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు, అది ఐగుప్తు దేశం మందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండను. ఐగుప్తు దేశం అందంతటను ఆ దేశపు ధూళి అంతయో పేలైపోయిందటండి. అయ్యి బాబు, ధూళి పేలైపోతే అసలు ఇంకా మనిషి బ్రతుకుతాడా? ఇక శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన కాకపోయెను. మరి పేలు కానప్పుడు కప్పలు ఎలా వచ్చాయి? కప్పలు ఎలా సృష్టించగలిగారు? నీటిని రక్తంగా ఎలా మార్చగలిగారు? వాళ్ళు మార్చలేదు దేవుని పిల్లలారా, మార్చినట్టుగా భ్రమపరిచారు. ఎందుకంటే జీవాన్ని కలిగించగలిగేటంతటి శక్తి ఒక్క దేవునికి తప్ప మరెవ్వరికీ లేదు. అది దైవశక్తి. దైవశక్తి మానవుల వల్ల, దుష్టశక్తుల వల్ల సాధ్యం కాదు, మంత్రాల వల్ల అది జరగదు. వాళ్ళు నాటి సమాజాన్ని మోసగించారు మాటలచే. అదే విషయాన్ని రాయించాడు. ఎందుకంటే పేల విషయం వచ్చేటప్పటికి వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో బయటపడిపోయాయి అన్నమాట. అందుకే ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు, శకునగాండ్రు ఇది దైవశక్తి. శకునగాండ్రు అంటున్నారు పేలును చూసేటప్పటికి ఇహ మా వల్ల కాదు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. దైవశక్తి. మరి పేలును రప్పించడం దైవశక్తి అయితే మరి వాళ్ళు చేసినవన్నీ ఏమిటి? అది దయ్యపు శక్తి అన్నమాట. దయ్యపు శక్తి జీవాన్ని కలిగించలేదు, భ్రమపరుస్తుంది, మభ్యపెడుతుంది, మోసగిస్తుంది. అందుకే వాడు భ్రమపరుచు ఆత్మ అని బైబిల్ గ్రంథం నిర్వచించింది. కాబట్టి క్రైస్తవులు ఇక్కడ తొందరపడకుండా కాస్త సావకాశంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది ఎందుకు వాళ్ళు కూడా చేయగలిగారు అన్నది. వాళ్ళు చేయలేదు, చేసినట్టు నమ్మించారు సమాజాన్ని. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని సూచక్రియలు దేవుడు మోషే ద్వారా చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు జరిగిస్తున్నట్టు చెప్తున్నాడు చూడండి చాలా స్పష్టంగా. ఇప్పుడు మనకి సమాధానం వస్తుందండి. దేవుడి మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరిగించడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? దీనికి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు చేసిన సూచక్రియలకు, స్వస్థతలకు ఏమైనా సంబంధం ఉన్నదా లేదా? ఇక్కడ తేలిపోతుందండి మనకు. అక్కడే నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనము. మరియు భూలోకములో నేనే దేవుడనని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించు గోషెను దేశమును వినాయించెదను. దీనిని బట్టి 21వ వచనం చూడండి. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడు, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోనికి నీ ఈగల గుంపును పంపుతాను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండిపోతుంది. అంతేకాదు, మరియు భూలోకములో నేనే దేవుడనని
నేనే యెహోవానని అని నీవు తెలుసుకున్నాడు. ఎక్కడ తెలుసుకోవాలి? యావత్ భూలోకానికి తెలియాలి దేవుడు ఎవరన్నది. యావత్ భూలోకానికి ఎలా తెలుస్తుంది? అంతవరకు కని విని ఎరుగని సంఘటనలు జరగాలి. దేవతలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, పటాలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, విగ్రహాలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, వాటికి సాష్టాంగపడుతున్న వాళ్ళు, వాటికి బలులర్పిస్తున్న వాళ్ళు అవి దేవుళ్ళు కాదు, అవి కేవలం విగ్రహాలు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జీవాన్ని సృష్టించడం, కోట్ల సంఖ్యలో జీవాన్ని ప్రజల మీదకు పంపించడం, జీవరాశులను పంపించడం, అది ఒక పేను కావచ్చు, ఒక కప్ప కావచ్చు, నల్లి కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీటన్నిటినీ పంపించటం మనము మొక్కుతున్న ఈ విగ్రహాల వలన కాదు. కారణం ఏమిటంటే ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా. మనం నమ్ముతున్న వాళ్ళు ఎవ్వరూ దేవుళ్ళు కాదు అని భూలోకమంది అంతటా తెలియాలి. ఫరో నీకు తెలియాలి, ప్రపంచమంతా కూడా దీన్ని తెలుసుకోవాలి. చెప్పు వెళ్ళి నువ్వు మోషే ఫరోతో చెప్పు అన్నాడు. ఏమండి 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. సమాధానం వస్తుంది చూడండి. అసలు ఎందుకు దేవుడు సూచక్రియలను, ఇటువంటి పొలను ఎందుకు ఎంచుకున్నాడు? అసలు సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవాలి, నీవు తెలుసుకొనవలెనని. 13వ వచనం చూడండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఐగుప్తీల దేవుడు కాదు, కనానీయుల దేవుడు కాదు, మోయాబీల దేవుడు, అమ్మోనీయుల దేవుడు కాదు, హెబ్రీల దేవుడైన యెహోవా ఒక్కడే నిజమైన దేవుడు, యథార్థమైనటువంటి దేవుడు. ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు అనే సంగతి నీవు తెలుసుకున్నట్లు, నీవు తెల్లవారగానే పోయి వాళ్ళకి తెలియపరుచున్నట్లు నీవు ఫరోతో ఎలా చెప్పు. మోషే ఏమంటావంటే, హెబ్రీల దేవుడైన యెహోవా ఎలా చెబుతున్నాడు నీకు, నన్ను సేవించుటకు నా జనులను పోనియ్యి, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్లన్నయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకు, నీ ప్రజల మీదకి పంపెదను. పంపుతాను జాగ్రత్త. ఎందుకు పంపుతున్నట్టండి? నా ఆఫ్టర్ ఆల్ అండి, ఫరోను కొట్టడం దేవుడికి ఏమన్నా పెద్ద లెక్క అండి? కానీ కొట్టట్లేదు, మీరు గమనించండి. ఐగుప్తు దేశాన్ని లేపేయడం ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ దేవునికి, కానీ లేపట్లేదు చూడండి. వాటి మీదకి రకరకాలైనటువంటి రోగాలను, తెగుళ్లను, లేకపోతే ఈ పురుగులు, మిడతలు, వీటన్నిటిని పంపిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి వాళ్ళకి అర్థం కావాలి దేవుడు ఎవరు అన్నది దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందుకే ఈ పనికి దేవుడు రంగం సిద్ధం చేశాడు. అందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అందుకే సూచక్రియలు జరిగిస్తున్నాడు, దేవుని తెలుపడానికి, దేవుని గురించిన సమాచారాన్ని లోకానికి ఇవ్వటానికి, దేవుని గురించిన జ్ఞాపకం ప్రజల మనస్సులలో ముద్రించడానికి. సూచకం అంటే ఏంటో చెప్పాను నేను మీకు, సూచక్రియ అంటే ఏంటో చెప్పాను, మహత్కార్యం అంటే ఏంటో చెప్పాను. విస్తుగొలిపే ఒక సంఘటన అన్నమాట, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఒక సంఘటన, మహత్కార్యము, అద్భుతము, గొప్పదైన సంఘటన. అంతవరకు జరగనిది, కని విని ఎరుగనిది జరగాలి ప్రపంచంలో. దానిని చూసి యావత్ ప్రపంచం దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మోషే వెనుకున్నది ఎవరో గ్రహించగలగాలి. నిజమైన దేవుడు ఎవరో లోకానికి అర్థం కావాలి. అదొక్కటే దేవుని ఆలోచన. అందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఒకదాని వెంబడ మరొకటి ఇలాగ సూచక్రియలను ఆయన చేయించుకుంటూ వెళుతున్నాడు. దేని కొరకట? సమస్త భూమిలో అన్నాడు చూడండి. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరు అనే సంగతి నీకు, నీ చుట్టుపక్కల ఉన్న దేశాలకు, యావత్ ప్రపంచ ప్రజలకు తెలియాలి అన్నది దేవుడి ఆలోచన. చూసారా అండి, దేవుడు ఏదైతే ఆలోచించాడో, తానెవరో ఈ ప్రపంచానికి, అస్సలు దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో లోకానికి తెలియాలని దేవుడు ఆశపడ్డాడో అది జరిగింది. దేవుడు జరిగించిన ఈ కార్యములు ప్రపంచవ్యాప్తంగా పాకిపోయాయండి. ఆనోట అనేక ప్రాంతాల్లో యెహోవాట, ఆయనట అసలు శిస్సులైన దేవుడు, ఆయనే జీవాధిపతట, ఆయనే సర్వసృష్టికర్తట. మనం తెలుసుకోలేకపోయేంతకాలం దేని బట్టి చెప్పగలుగుతున్నారు మీరు అని అడగగానే ఐగుప్తు దేశ పరిస్థితి చూడండి ఏమైపోయిందో. మిగిలిన ప్రపంచం అంతా బానే ఉంది. ఆ ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టనందుకు దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడో చూసారా? మన దేవుళ్ళు ఎప్పుడైనా ఇటువంటి చేశారా? పోనీ ఐగుప్తు దేశ ప్రజలు వాళ్ళు కూడా నమ్ముకున్నారు కదా, వాళ్ళు కూడా దేవతలను పెట్టుకున్నారు కదా, పోనీ వాళ్ళ దేవుళ్ళు దేవతలు ఏమైనా కాపాడగలిగాయా? ఆ యెహోవా చేస్తున్నటువంటి ఆ విపత్తుల బారు నుండి ఐగుప్తు దేశాన్ని ఏమైనా కాపాడగలిగాయా? లేదే. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు ఆయనన్నమాట.
అనే ఈ వార్త, ఈ సమాచారం, ఈ జ్ఞాపకం ప్రపంచ ప్రజలలోనికి వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఉదాహరణ ఎలా చెప్పగలం? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. మనందరికీ తెలుసు, రాహాబు అనే వేశ్య. ఆమె వేగు చూడడానికి వచ్చిన ఇశ్రాయేలీయులను తన ఇంట ఉంచి వారిని రాజు బారిన పడకుండా కాపాడుతుందండి. తన ప్రాణాలను అడ్డువేస్తుంది. ఎందుకు ఇశ్రాయేలీయుల పక్షాన ఆమె అంత ధైర్యంగా నిలబడగలిగింది? అసలు ఏం కావాలి ఆమెకు? ఆమె ఒక వేశ్య. పురుషుల దగ్గరకు వెళ్ళి, లేదా ఎవరైనా పురుషులు తన దగ్గరకు వస్తే తన శరీరాన్ని ఇచ్చి సొమ్ము చేసుకుని బ్రతికే ఒక స్త్రీ. అటువంటి స్త్రీ ఇశ్రాయేలీయులను దాచిపెట్టి రాజుకు వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చింది? అది ఆమె ప్రాణాలకు ముప్పు కదా. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని ఆమె మాట్లాడుతుందండి. ఎవరు? ఒక వేశ్య మాట్లాడుతుంది. రాహాబు అనే వేశ్య మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేశాడు. మాకు తెలిసిపోయింది ఆ సంగతి. మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. నాకు తెలిసిపోయింది పరిస్థితి, నాకు అర్థమైపోయింది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలనము చేసిత్రో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను అని మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. మీ దేవుడే దేవుడు, మీ వెనుకున్న యెహోవాయే దేవుడు. మిగిలిన వాడు ఎవడు నిలబడలేడు మీ ముందు. కారణం, మీ వెనక దేవుడున్నాడు. మేం పెట్టుకున్నవి దేవుళ్ళు కాదు అని మాకు అర్థమైపోయింది. అంటే సూచక క్రియలు, మహత్కార్యాలు, ఈ అద్భుతాలు, వీటన్నిటిని జరిగించిన దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వీటన్నిటిని జరిగించాడు. ఆ ఉద్దేశం దేవుడంటే ఎవరో ప్రపంచానికి తెలియాలి. తెలిసిపోయింది ఆ సంగతి. అందుకే ఐగుప్తు దేశంలో జరిగించాడు. అందుకే మార్గమధ్యంలో జరిగించాడు. గమనించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక పని చేశాడు అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గమనించాలి. యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేశారు, దాని వెనుక కూడా మరొక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని తెలుసుకోవాలి తప్పించి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నాడు వారిని స్వస్థపరిచిన దేవా నేడు మమ్మను స్వస్థపరచు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని స్టేట్మెంట్లు చెప్పుకోవడం, రాసుకోవడం కాదండి. క్రీస్తు ఎందుకు చేశాడు, అపోస్తలులకు దాన్ని ఎందుకు ఇచ్చాడు, వారి తర్వాత ఈ సూచక్రియలు అనేవి కొనసాగలేదా, ఒకవేళ కొనసాగకపోతే ఎందుకు కొనసాగలేదు, కొనసాగుతున్నట్టయితే ఎలా కొనసాగుతున్నవి, ఇది కూడా ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్నవన్నీ, ఈ స్వస్థత బోధకులు చెబుతున్నవన్నీ కూడా వాక్యానుసారమైనవేనా? బైబిల్లో జరిగినట్టుగానే జరుగుతున్నాయా? బైబిల్లో చేసినట్టుగానే చేస్తున్నారా వీళ్ళు? ఒకవేళ చేస్తున్నట్టయితే యేసుక్రీస్తు గారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ రోగులు ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరిచేశాడు. మరి స్వస్థతశాల ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి, స్వస్థతశాల ఉన్న ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో రోగులు ఉన్నారా లేరా చూడండి. రోగులు ఉన్నారు లేదు, అసలు స్వస్థతశాలలోనే బోల్డ్ మంది రోగులు పడి ఉంటారు. అదేంటి, స్వస్థతశాలకు వెళితే నేటి బోధకుల ద్వారా యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేయిస్తున్నట్టయితే, జరిగిస్తున్నట్టయితే దేవుడు అసలు అక్కడ ఎవరూ ఉండకూడదు కదా. 7 వారాలు వెళ్ళడం ఏంటి మరి? అసలు ఆ గ్రామంలో అందరూ స్వస్థత పడిపోవాలి కదా. ఏమంటే ఆలోచించండి. ఒక గ్రామంలో ఒక స్వస్థతశాల ఉంటే అందులో స్వస్థతలు జరుగుతున్నాయని తెలిస్తే ఆ గ్రామ ప్రజలందరూ వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి రోగులను తీసుకొస్తారా తీసుకురారా చెప్పాలి. మీరు నాకు తీసుకొస్తారా తీసుకురారా చెప్పాలి. మీరు ఆలోచించండి. తీసుకురావాలి ఖచ్చితంగా. మరి ఒక గ్రామంలో స్వస్థతశాల ఉంటే అక్కడికి ఎక్కడెక్కడో ఉన్న క్రైస్తవులు వచ్చి స్వస్థత పొందుతున్నారని చెప్తుంటారు తప్పించి లోకల్గా ఉన్న రోగులు ఎందుకు వెళ్ళి స్వస్థత పొందుకోవట్లేదు? ఆ గ్రామంలోనే ఆసుపత్రులు ఎందుకున్నాయి? ముదునూరుపాడు, తాడేపల్లిగూడెం పక్కన ఉండేదండి.
శనివారం వచ్చిందంటే చాలు బస్సులు, ప్రతి డిపో నుంచి ఒక బస్సు వచ్చేది, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఇంకా దూరం నుంచి కూడా. కానీ ముదునూరుపాడులో హాస్పిటల్స్ ఉన్నాయి. ముదునూరుపాడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తాడేపల్లి కూడా నిండా ఆసుపత్రులే. మరి ఉండకూడదు కదా. యేసుక్రీస్తు గారు గ్రామంలో ఎంతమంది రోగులుంటే వారు అందరినీ బాగు చేసేవాడు. మరి ఈనాటి బోధకులు అందరినీ బాగు చేస్తున్నారా? చెప్పాలండి సమాధానం. అడగండి మీ అయ్య గారిని. పోనీ స్వస్థత వరకు ఎందుకండి? స్వస్థత వరకు మనం వెళ్ళొద్దండి, దాగిపోదాం. ఓకేనా? వెరీ గుడ్. బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి, దానిలో స్వస్థత సభలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా స్వస్థత సువార్త సభలు అని పెడుతుంటారు. దూర ప్రాంతముల నుంచి వచ్చిన వారికి భోజన వసతి కలదు, భోజన సదుపాయం కలదు అంటారు. ఈ ఒక పక్కన మీటింగ్ అవుతుంటుంది, ఇంకో పక్కన వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండుతుంటారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు కేవలం స్వస్థతలు చేయడం మాత్రమే కాకుండా తన దగ్గరకు వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాడు. దేంతో పెట్టాడు? ఒక ప్లేటు భోజనంతో 5,000 మంది పురుషులకు, వారితో సమానంగా పోనీ ఇంకొక 5,000 మంది ఆడవాళ్ళు ఉన్నారనుకుందాం. పోనీ పురుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిపి టోటల్ 10,000 మంది ఉన్నారనుకుందాం. ఒక్క ప్లేట్ భోజనంతో, ఒక్క పూట భోజనంతో, ఒక మనిషి తినే భోజనంతో 10,000 మందికి పెట్టాడు. నువ్వు స్వస్థత చేయొద్దులే, పోని స్వస్థత గురించి అడిగితే బాధపడుతున్నారు. ఏమండి, కేవలం యేసుక్రీస్తు గారు స్వస్థత మాత్రమే కాకుండా ఇటువంటి సూచక్రియలు కూడా చేశాడు కదా. ఏ బోధకుడైనా ఒక్క పూట భోజనంతో, ఒక ప్లేట్ భోజనంతో తన సువార్త సభకు వచ్చిన వారికి అందరికీ భోజనం పెట్టిన దాఖలాలు చరిత్రలో ఉన్నవా? చూపించండి, చెప్పండి, అడగండి. వేల మంది వస్తుంటారు కదా వాక్యం వినడానికి. వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టి పంపించవచ్చు కదా. నీకు శక్తి ఉంటే, నీ దగ్గర వరం ఉంటే, నీ దగ్గర సూచక్రియలు ఉంటే మరి చెయ్యాలి కదా. క్రీస్తు చేశారు కదా, వీళ్ళు కూడా చెయ్యాలి కదా. ఎందుకంటే కేవలం స్వస్థతలు మాత్రమే అనలేదు, మహత్కార్యాలు, అద్భుతాలు అని కూడా అన్నారు శిష్యులకు చెబుతూ. మరి అటువంటి అప్పుడు అవి మాకు కూడా సంక్రమించాయి, నమ్మిన వారి వల్ల మేము కూడా చేయగలుగుతున్నాం అని వీళ్ళు చెప్తున్నారు కదా. వచ్చిన 1,000 మందికి కనీసం 100 మందికి ఒక ప్లేట్ భోజనంతో వడ్డించమని చెప్పండి అందరికీ. క్రీస్తు చేసినట్టుగా నమ్ముతాం, ఒప్పుకుంటాం. చచ్చిపోయిన వాడిని బ్రతికించమని అడగాం. ఈ చిన్న పని చేయమని ఏ బోధకుడైనా సరే ప్రపంచంలో, చిన్న పని, సవాల్, ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు కనుక దీన్ని చేయగలిగితే, ప్లేట్ భోజనంతో వాక్యాన్ని వినడానికి వచ్చిన 1,000 మందికి మీరు భోజనం పెట్టగలిగితే వాటితో పాటు స్వస్థతలు కూడా ఉన్నవి అని మేము నమ్ముతాం. చేయమనండి. కాబట్టి ఆలోచించండి మీరు కూడా. యేసుక్రీస్తు గారు ఈ పని జరిగించడానికి వెనక మరొక కారణం ఉన్నది. దాన్ని గ్రహించాలి మనం. తండ్రి అయిన దేవుడు మహత్కార్యాలను, సూచక్రియలను, అద్భుతాలను జరిగించడానికి వెనుక ఒక కారణం ఉన్నది. దాన్ని తెలుసుకోగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చూద్దాం, ఆలోచిద్దాం, ఇంకా సత్యాన్ని అన్వేషిద్దాం. రేపు మిగిలిన భాగాన్ని చెప్పుకుందాం. ఓకేనా? వాక్యాన్ని వినిచేయడం కాదండి, ఏం వింటున్నామో కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. స్వస్థత బోధకులను ఎగురుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం కూడా ఆలోచించాలి. ఎందుకు దేవుడు చేశాడు? ఈ రోజున మనిషి దాన్ని చేయగలడా? తెలుసుకోవాలి, ప్రయత్నించాలి కనీసం తెలుసుకోవడానికి. నీకు చేత కాదా? ఎవరైనా చెబుతుంటే వినగలగాలి. మనం వినలేము, వెంటనే తల తిప్పేసుకుంటాం. బాబోయ్ మాకు చెప్పొద్దు అంటాం. కనీసం బైబిలే తీయం. ఏమంటే బైబిల్లో ఏముందో చూడండి అంటే బైబిల్ తీయరండి క్రైస్తవులు. బైబిల్ ఎందుకులేండి అంటారు. మరి బైబిల్ ఎందుకంటే ఇంకా అసలు నీకు దేవుడి గురించి ఏమర్థమవుతుంది? ఇటువంటి అమాయక క్రైస్తవ్యం అండి. ఏమండి, భక్తులు అమాయకులు, బోధకులే అందరినీ ఇలా తయారు చేసింది. భక్తులు మంచివాళ్ళు, భక్తుడు ఏది చెబితే అది వింటాడు. సత్యాన్ని చెప్పండి మీరు, సత్యాన్ని స్వీకరిస్తారు భక్తులు. బోధకుడు అతడి జీవనం కొరకు, అతడి పబ్బం కొరకు అమాయకులైన భక్తులను మోసగిస్తుంటారు. అందుకే భక్తులను జాగృతపరచాలి, భక్తులకు సత్యాన్ని తెలియచేయాలి. అందుకే ఈ నిజాలు మీరు నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న సమాజానికి, మీ కుటుంబానికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియపరచండి. ఓకే, మిగిలిన సంగతులు రేపు చూద్దాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి.
పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, మీ మనసు లోతులలోనికి వెళ్ళి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి. గొప్ప సంగతిని పాఠ్యాంశంగా మీరు మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంత మంచి విషయాన్ని క్రైస్ట్ చర్చ్ కువైట్కు మీరు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదములు. దేవా, మీ బిడ్డలందరూ విన్నారు. విన్న మాటలకు బాధపడకుండా సత్యాన్ని ఆలోచించగలిగే వివేకమును, ధైర్యమును తెచ్చుకున్నట్లు తండ్రి వారి మనసులను తెరవండి నాయన. మా అందరి మేలు కోరే మీరు ఇన్ని సంగతులు వ్రాయించారు. మేము మోసపోకూడదని, వాక్య వ్యతిరేకంగా బ్రతకకూడదని, కానీ దాన్ని గ్రహించక దుష్టుడి చేతిలో బలైపోతున్నారు అమాయక క్రైస్తవులు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా లాగటానికి నాయన వాక్యం చెబుతున్నాను. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానముతో మీ పిల్లల్ని నింపండి, వాక్యముతో మీ బిడ్డలను నింపండి ఆయన. అలాగే వారి ఆరోగ్యములను కూడా పరిరక్షించండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరినీ చల్లగా చూడండి నాయన. ఆన్లైన్లో ఉండి వాక్యం వింటున్న మీ బిడ్డలందరి ఆరోగ్యములను పరిరక్షించండి. క్లిష్ట పరిస్థితుల్లో నాయన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జాలితో కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. పాపలమైన మాపై మీరు కన్నెర్ర చేస్తే ఒక్క సెకండ్లో మేము చచ్చిపోతాం నాయన. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మా పాపములను మీ ఎదుట పెడుతున్నాం తండ్రి. వాటన్నిటిని మేము అంగీకరిస్తున్నాం నాయన. ఏ క్షణము మా హృదయం సరైంది కాదు, మా చూపు సరైంది కాదు, మా ప్రవర్తన సరైంది కాదని మీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మా స్వయం శక్తి మాత్రమే కాకుండా మీ సహాయాన్ని కూడా మేము అడుగుతున్నాం నాయన. మీ సహాయతను మాకు అనుగ్రహించండి. మా పాపములను, తప్పిదములను మన్నించండి. అలాగే మా సహోదరులందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారందరి తరపున విన్నవించుకుంటున్నాం తండ్రి. అందరినీ క్షమించండి దేవా. అనాది సంకల్పం మేరకు మీరు మమ్మల్ని పుట్టించి ఈ లోకంలోకి పంపించి సత్యవాక్యం దగ్గరకు చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ధన్యవాదములు దేవా. మీరు మాకు తెలియపరుస్తున్నటువంటి ఈ నిజాన్ని లోకమందంతటికి చాటి చెప్పాలని మీరు కోరుకుంటున్నారు. అందుకే మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈ సత్యాన్ని గ్రహించిన మీ పిల్లలు సమాజానికి దీన్ని చేరవేయగలిగే శక్తిమంతులుగా తయారు చేయండి దేవా. గొప్ప జ్ఞానంతో మమ్మల్ని నింపిన మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయనకు దీర్ఘాయుషను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘమునకు ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పని చేయగలిగే అవకాశమును మాకు ప్రసాదించండి. క్రైస్ట్ చర్చ్ కువైట్ను విస్తరింపచేయండి. శాఖోపశాఖలుగా అభివృద్ధిపరచండి తండ్రి. విలువైన ఫలములు రప్పించినట్లుగా గొప్ప భాగ్యమును సంఘమునకు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. అనేక భాషలలోకి, అనేక ప్రాంతాలకు మీ సత్యాన్ని మోసుకుని వెళ్ళగలిగే భాగ్యమును క్రైస్ట్ చర్చ్ కువైట్కును, నాకును అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం దేవా. సంఘం కొరకు విలువైన త్యాగాలు చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. వారి కుటుంబములను నాయన మీరు ఆదరించండి. అనేక ఇబ్బందులలో ఉండి ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న ఎందరో ప్రార్థించమని అడిగారు. వారందరి కొరకు నాయన మీ ముందు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తం అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, అందరి మీద జాలిపడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ దయను బట్టి ఈరోజు మీరు మాకు ఇచ్చారు, రేపు కూడా మాకు ప్రసాదించండి. మీ జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. మా విన్నపాలన్నీ క్రీస్తు పేరిట మీకు సమర్పిస్తున్నాం దేవా. ఆమెన్. అందరికీ వందనాలు.